హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో ఈరోజు, రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రానున్న 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో జూలై 31వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో సముద్రం వెంబడి గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని అన్నారు. తీరం వెంబడి అధిక శాతం గాలి వీస్తుందన్నారు. దీని ప్రభావంతో సముద్రం అలజడిగా ఉందని తెలిపారు. మరో 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఏపీలో ఈరోజు శ్రీకాకుళం, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.